అప్పుడు కూడా ఏబీవీపీ ఉంది, ఆర్ఎస్ఎస్ కూడా అండర్ కరెంట్గా పనిచేస్తూ ఉన్నది. కానీ ఇంత ప్రభావంలో లేదు ఆనాడు. ఆనాటికి కూడా అది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ శాఖలు ఉంటూ వచ్చినాయి. అయితే మా ప్రాంతంలో తక్కువ ఉంది, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మా ప్రాంతంలో తక్కువ ఉంది. కానీ అటు పట్టణ ప్రాంతాల్లో దాని ప్రభావం ప్రధానంగానే ఉంది అనేటువంటిది ఆనాటికి. ఆర్ఎస్ఎస్ది సింగిల్ ఎజెండా. ఒకటి, మత ప్రాతిపదికగా మెజారిటీ హిందువుల్ని సమీకరించటము, పండగల్ని, సంస్కృతిని అన్నిటిని ఉపయోగించి ప్రజల్ని సమీకరించుకోవడం అనేటువంటిది. మెజారిటీ మతం, మన మతం అధికారంలోకి రావాలి, భారతీయ సంస్కృతి, మనువాదం ఇవన్నీ ఏదైతే ఉందో దాని యొక్క పునాది అంతా భారతీయ సాంస్కృతిక వారసత్వం అనేటువంటిది అది పుణికిపుచ్చుకున్నది. కాబట్టి సహజంగానే మతము అనగానే ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఒక ప్లాను ప్రకారమే కింద శాఖల్ని మెయింటైన్ చేస్తూ ఆ మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని చేసింది. కాబట్టి అది ఎక్కువగా ర్యాలీ చేసుకోవడానికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కొంచెం వెనకబాటుతనం నుంచి అనేక రకాలుగా ముస్లిమ్స్, హిందువుల మధ్య వైరుధ్యాన్ని పెంచేటువంటి క్రమంలో అది ఎక్కువ సమీకరించుకోవడానికి దానికి అవకాశం దొరికింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన, దాని వైఫల్యాలు, అదేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రభావం కూడా పెరగకపోవడం, అది ముందుకు పోలేకపోవడం, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి అనేక ధోరణులు, చీలికలు, విభజనలు అనేటువంటివి కూడా దానికి తోడ్పడింది.